ఇంకో వీడియో చూపిస్తా చూడండి. అభిజిత్ దీప్కే గాడు వాడు మాట్లాడుతున్నాడు. ఒకసారి కెమెరా ప్యాన్ అయ్యింది. ఆ గుంపులోకి చూడండి, బ్లూ కలర్లో డ్రెస్ పోలీసు వాళ్ళు, ఢిల్లీ పోలీసులు గుంపుగా ఉన్నటువంటి సీజేపీ వాళ్ళు ఎంత దారుణంగా పోలీసులను కొడుతున్నారో చూడండి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పోలీసులు రియాక్ట్ అవుతారా, రియాక్ట్ అవ్వరా అండి చెప్పండి? పక్కన పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. డెఫినెట్గా తమ తోటి పోలీసు మీద గుంపుగా చేరి కొట్టి ఆయన చచ్చిపోతే ఆ పోలీసు అంటే పోలీసులకి ఏం నొప్పి ఉండదా? పోలీసులు చచ్చిపోతే చచ్చిపోయినా మీ దృష్టిలో? పోలీసు వాళ్ళని కొట్టినా, చంపేసినా, తొక్కేసినా, వాళ్ళ ఎత్తి మీద రాళ్ళేసినా, ఏం చేసినా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినా ఏం చేయకూడదా? స్టూడెంట్స్ అన్న పేరు మీద అక్కడ ఉన్నటువంటి సంఘ విద్రోహక శక్తులని చెప్పండి. మన తెలుగు మీడియా న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో అర్బన్ నక్సల్ జర్నలిస్టులు దూరి ఇష్టం వచ్చిన హెడ్డింగులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏదో స్టూడెంట్స్నే పోలీసు వాళ్ళు కొట్టారు అన్నటువంటి విషప్రచారం చేస్తూ ఉంటే ఆ మాయలో, ఆ మత్తులో పడుతున్నారు కొంతమంది మీలో. అసలు మీకు అర్థం కాదా ఎందుకు కొడతారండి పోలీసులు? కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఒకే ఒక ప్రశ్న వేసుకొని మీరు ఆలోచించండి. ఎన్ని రోజులు అయ్యిందండి ఈ సీజేపీ పార్టీ వాళ్ళ ధర్నా స్టార్ట్ అయ్యి? మోర్ దాన్ 1 month కదా. ఈ మోర్ దాన్ 1 monthలో మీరు ఎప్పుడైనా న్యూస్ చూసారా? పోలీసు వాళ్ళు వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళను కొట్టారు అన్న వార్త కానీ, వీడియో కానీ మీరు చూసారా? చెప్పండి, ఎందుకు కొట్టలేదు? మొన్ననే ఎందుకు జరిగింది లాఠీ చార్జ్? ఆలోచించి చావండ్రా నాయన బ్రెయిన్ పెట్టి. జంతర్ మంతర్ అనే ప్లేసు మన హైదరాబాద్లో ధర్నా చౌక్ లాంటిది. ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేసుకునే అవకాశము, ధర్నా చేసుకునే హక్కు అందరికీ ఉంది. వాళ్ళ వాయిస్ వినిపించే హక్కు ప్రజాస్వామ్యంలో. సో సీజేపీ పార్టీ అనే పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ధర్నా చేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. పోలీసు వాళ్ళు అసలు వాళ్ళని కొట్టలేదు, అది ఆపమని చెప్పలేదు, వాళ్ళ జోలికి కూడా వెళ్ళలేదు, ఏమనలేదు. 1 month మీరు చూడండి. ఇంకా కూడా వీళ్ళు 1 month ధర్నా చౌక్ దగ్గర కూర్చొని అక్కడ జంతర్ మంతర్లో ఏమైనా చేస్తానన్నా ఏమన్నారు? ఎప్పుడు పోలీసులు లాఠీకి పని చెప్పారు? ఎప్పుడైతే వీళ్ళు అక్కడ పార్లమెంటు సెషన్ జరుగుతుంటే ఎంపీలు ఉంటారు, ప్రధానమంత్రి, మంత్రులు, పార్లమెంటు అనగానే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళందరూ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపుకు వెళ్ళి, పార్లమెంట్ స్ట్రీట్కి వెళ్ళి పార్లమెంట్ లోపలికి వెళ్ళాలి, పార్లమెంటు మీద ఏదో ధ్వంసం చేయాలి, రాళ్ళు వేయాలి, అక్కడ కార్లు బద్దలు కొట్టాలి, అక్కడ మనుషులను కొట్టాలి, ఇట్లా రకరకాల ప్లాన్స్. అందులో తీవ్రవాద గుంపులకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంతమంది దూరి ఉంటారు ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాళ్ళు కూడా పార్లమెంట్ లోపలికి వచ్చే ప్రయత్నం ఎలా చేస్తారో ఆలోచించండి. ఎంత సెన్సిటివ్ ఏరియా ఉంటుంది పార్లమెంట్ అంటే. వీళ్ళందరూ కలిసి పార్లమెంట్ వైపుకు దూసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. వద్దాయా బాబు, రాకండి అని చెప్పి బ్యారికేడ్లు పెట్టి పోలీసు వాళ్ళు దండం పెట్టి మరి పదే మైకులలో చెప్పారు వద్దు అని చెబితే, అంటే చట్టానికి గౌరవించండి, వద్దు ఇక్కడ చట్టము అప్లై అవుతుంది, ఫలానా సెక్షన్ ఉంది, ఈ స్ట్రీట్స్లోకి మీరు రాకూడదు, పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, దయచేసి చట్టానికి గౌరవించండి ఆయన, వెళ్ళి అక్కడే జంతర్ మంతర్లో మీరు ధర్నా చేసుకుంటున్నారు కదా 4 రోజుల నుంచి, అక్కడే చేయండి, దయచేసి ఇటువైపు రాకండి అని పోలీసు వాళ్ళు మర్యాదగా చెబితే ఈ అమ్మాయి ఎంత వెటకారంగా మాట్లాడుతుందో చూడండి. ఇలాంటి వాళ్ళు అక్కడ 100 మంది అండి. చూడండి ఈ అమ్మాయి ఎట్లా మాట్లాడిందో. గైర్ కానూనీ హే మూతి ఇట్లా పెట్టి మూతి పళ్ళు రాలగొట్టాలి. అంటే ఇక్కడికి వస్తే చట్ట వ్యతిరేకం అవుతుంది అని పోలీసు వెళ్ళి అంటున్నారు, ఈ టైపులో గులుకుతూ మాట్లాడుతోంది. అంటే ఇట్లా అక్కడ వాళ్ళందరండి, ఆ గూండాగాళ్ళు, రౌడీగాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ రేంజ్లో రెచ్చగొట్టుంటారో ఆలోచించండి. బ్యారికేడ్లు తోసుకుంటూ బద్దలు కొట్టి పార్లమెంట్ వైపు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు డెఫినెట్గా చావ చితగొడతారు. లా ఉంది అక్కడ, వాళ్ళని వదిలేయ్యారు ఎవరైనా కానీ. పదే విజ్ఞప్తి చేశారు, నువ్వు అయినా కానీ నువ్వు లోపలికి వెళ్ళిపోతా అంటే మన రేవంత్ రెడ్డి గారు ముసలి కన్నీరు గారుస్తున్నట్టు ఆయన, అలాగే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడింది కూడా నేను చూశాను. ముసలి కన్నీరు తెగ గారుస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ. తెలంగాణ అసెంబ్లీ వైపు గుంపులుగా స్టూడెంట్స్, రైతులు, ఎవరన్నా కానీ 100 మంది 1000 మంది అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న టైంలో అసెంబ్లీ లోపలికి మేము దూసుకొని వస్తాము అని చెప్పి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు ఊరుకుంటారేమో చూడండి. చావ చితక కొడతారు. ఫస్ట్ చెప్తారు, పదే విజ్ఞప్తి చేస్తారు, నువ్వు వాళ్ళని కెలికి రెచ్చగొట్టి రాళ్ళేసి పోండ్రా మీరేంద్రా అని చెప్పి బ్యారికేడ్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు పోలీసులు? డెఫినెట్గా టియర్ గ్యాస్ వాడతారు, తంతారు పట్టుకొని. అదే జరిగింది పార్లమెంట్ దగ్గర కూడా. అసలు విషయము పక్కన పెట్టేసి ఏదో ప్రభుత్వము స్టూడెంట్స్ను కొట్టించింది అనే రేంజ్లో ముసలి కన్నీరు గారుస్తున్నారు. మరి 4 రోజుల నుంచి ఎందుకు కొట్టియలేదు ప్రభుత్వం? కొట్టియాలనుకుంటే అసలు ఎందుకు కొట్టలేదు పోలీసు వాళ్ళు 4 రోజుల నుంచి? ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసుకుంటున్నటువంటి వాళ్ళని కొట్టడం అనేది తప్పు. వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు, చేసుకొని ఏం చేస్తారో చేసుకొని వదిలేసింది. నువ్వు పార్లమెంట్ వైపు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తావా? అది కూడా రాళ్ళు ఇసురుతూ, పోలీసు వాళ్ళని కొడుతూ, బ్యారికేడ్లు బద్దలు కొడుతూ, అప్పుడు డెఫినెట్గా చావ చితక కొడతారు. ఈ పాయింట్ ఆలోచించేంత అవగాహన కానీ, పేషెన్స్ కానీ, బ్రెయిన్ కానీ లేవేంట్రా నాయన మీలో కొంతమందికి. స్టూడెంట్స్ని కొట్టారు ప్రభుత్వం వాళ్ళు అని చెప్పి తెగ ముసలి కన్నీరు గారుస్తున్నారు.